చాలా జాగ్రత్తగా గమనించండి. తండ్రి కంటే ఆ కుమారుడు లేక లేక పుట్టాడంట. ఆ కుమారుడు పెరిగి పెరిగి పెద్దవాడై ఒక 4 సంవత్సరాలు వచ్చాక స్కూల్లో జాయిన్ చేశాడు 5వ సంవత్సరం. ఇప్పుడు సమ్మర్ టైం కదా, సమ్మర్ టైంలో ఏమి స్కూల్ వస్తుందండి? ఒక్కపూట బళ్ళు. ఈ రోజు నుంచి నాకు ఒక్కపూట స్కూలు, నేను మా డాడీని చూసేస్తానని బయలుదేరి వాళ్ళ డాడీ రైల్వే గేట్ ఆపరేటర్, గార్డుగా పనిచేస్తాడు. అక్కడ రెడ్ సిగ్నల్ గ్రీన్ సిగ్నల్ ఇస్తారు, జెండాలు ఊపుతారు కదా. ఆ చిన్న బాబు వాళ్ళ డాడీని చూడటానికి వెళ్ళాడు. ఈ స్కూల్ వదిలేంటనే ఆ రైల్వే ట్రాక్ మీద నడుచుకుంటూ వెళ్తున్నాడు, ఆడుకుంటా రైల్వే ట్రాక్ మీద ఆడుకుంటా, రాళ్లు తీసి ఆడుకుంటా వెళ్తున్నాడు. మధ్యాహ్న కాల సమయం కదండి. రైల్వే గార్డ్ గా పనిచేస్తున్న వాళ్ళ నాన్నగారికి ఫోన్ వెంటనే వచ్చింది, రాజధాని ఎక్స్ప్రెస్ వస్తుంది, నీ దగ్గర ఆగే స్టేషన్ కాదది, ఆ ట్రైన్ వెళ్ళిపోతుంది, చాలా సూపర్ ఎక్స్ప్రెస్ అది రాజధాని ఎక్స్ప్రెస్, ఎక్కడ ఆగదో ఆగాల్సిన స్థలంలోనే ఆగుతుంది. పరిచిన వెంటనే ఆయన గ్రీన్ సిగ్నల్ బటన్ నొక్కుని గ్రీన్ సిగ్నల్ జెండా అక్కడ పెట్టుకుని ఆయన వెంటనే ఆ బాక్స్ ఓపెన్ చేసి భోంచేస్తున్నాడు, టైం అవుతుందని. ఇంతలో తన కుమారుడు ఆ రైలు పట్టాల మీద నడిచి వస్తున్నాడంటండి. నడిచి వచ్చి డాడీ అని పిలుస్తున్నాడంట. డాడీ అని పిలుస్తున్నాడు. నా కుమారుడు పిలిచినట్లే ఉందని వెంటనే ఈ భోజనం బాక్స్ లో నుంచి చెయ్యి తీసి ఆ కిటికీలోకి చూశాడు. కుమారుడు కనిపించలేడండి అతనికి. అట్లా అనిపిస్తుంది, లేక లేక పుట్టాడు కదా కుమారుడు, బాగా నా కుమారుడిని ప్రేమిస్తున్నాను, అందుకే నాకు అలా ప్రేమ అనిపిస్తుంది అనుకుని మళ్ళీ భోజనం బాక్స్ లో చేయి పెట్టి భోంచేస్తున్నాడంటండి. మరలా పిలిచాడంట డాడీ అని. ఆ రాయి తీసాడు, ఆ రైలు పట్టాల మీద ట్రైన్ వచ్చేస్తుందండి. ఆ రాయి తీసి మరలా ఇసిరి ఆడుకుంటూ వస్తున్నాడు. కిటికీ దగ్గరికి వచ్చి నుంచుని డాడీ అని పిలుస్తున్నాడంట. ఆయన ఉన్న రూమ్ కిటికీ దగ్గరకు వచ్చి నుంచుని పిలుస్తున్నాడు. వెంటనే కిటికీ దగ్గరకు వచ్చి నుంచుని చూశాడు, తన కుమారుడు కనిపించాడు ఇతనికి. వెంటనే ఆ ట్రైను అతని దగ్గర భాగంలోకి వచ్చేసిందండి. ఇంకా చనిపోతాడు కుమారుడు. 3-4 సెకండ్లు మాత్రమే సమయం ఉంది. ఏం చేయాలి? తండ్రి భయపడిపోయాడు, గుండె దడదడ కొట్టుకుంటుంది. ఏం చేయాలని అర్థం కాక తన కుమారుని రక్షించుకోవాలి, ఏం చేయాలి? ఆ కిటికీ మీద చేతులు పెట్టి ఇలా పండుకుని, నానా కుమారుడా ఇలా పడుకోరా, నా మాట వినరా, ఇలా పడుకో అని సైకి చేసాడంట. ఆ సైకిను గుర్తించాడు కుమారుడు. వెంటనే ఆ 2 పట్టాల మధ్యన కుమారుడు పడుకున్నాడండి. పడుకున్న క్షణంలోనే ఆ ట్రైన్ వేగంగా ఆ కుమారుడి మీదుగా దూసుకుని వెళ్ళిపోయిందండి. దూసుకుని వెళ్ళిపోయిన తర్వాత ఆ ట్రైన్ వెళ్ళిపోయాక అంటున్నాడంట ఆ కుమారుడు, డాడీ నేను ఇంకా లేకపోవచ్చా అంటున్నాడంట. లేచి నుంచోనానా అన్నాడు. నా తండ్రి రూమ్ లో నుంచి గబగబా కిందకి దిగి కుమారుని గట్టిగా కౌగిలించుకుని ఏడ్చి అన్నాడంట, అయ్యా నీ ప్రాణాన్ని మాట ద్వారా రక్షించుకున్నావురా అని చెప్పి ఆశ్చర్యపోయాడు తండ్రి. ఆ కుమారుడు తండ్రి మాట విని